స్థాపించబడటానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది, ఉందా లేదా? కాబట్టి అలా గ్రంథాలన్నీ నమ్మాలి. కుతుబిహి చెప్పాడా లేదా? నేను ఒక్క గ్రంథాన్ని నమ్ముతా, వాళ్ళ గ్రంథాన్ని నమ్మను, ఏళ్ళ గ్రంథాన్ని నమ్మను, అది వాళ్ళ గ్రంథం, ఇది ఏళ్ళ గ్రంథం, దాంట్లో అయ్యింది, దీంట్లో అయ్యింది, ఇలాంటి మాటలు మాట్లాడొద్దని దైవం చెప్తున్నాడు. ఎందుకంటే పూర్వ గ్రంథాల్లో సత్యం ఉంది. ఏమన్నాడు? పూర్వ గ్రంథాల్లో సత్యం ఉంది. పూర్వ గ్రంథాలని ధృవీకరించడానికి ఖురాన్ వచ్చింది. ఇంకా చెప్తున్నాడు, వారి గ్రంథాలను వారు చదవవలసిన విధంగా చదివితే ఈ గ్రంథాన్ని నమ్ముతారు. ఎవరికి ఏ గ్రంథాన్ని ప్రసాదించాడో ఆ గ్రంథంలో ఏముంది, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని ఉంది చెప్పండి. చెప్తే దీని తర్వాత రెండో టాపిక్లోకి వెళ్దాం. ఏ గ్రంథంలోనైనా దేవుడు ఒక్కడేనే ఉంది, ఉందా లేదా? ఇది తెలియక నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు, నీది నీదే, నాది నాదే అని అంటూ ఉన్నాం. ఇంకా కొంతమంది చాలామంది మనలో కూడా